తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మా సెప్టెంబర్ 7 రాహుగ్రస్త చంద్రగ్రహణం ఆందోళన ఉంది కొంత చాలా మందిలో. అయితే అసలు ఈసారి విశేషం గురించి మాట్లాడదాము. పట్టువిడుపు సమయాలు ఎలా ఉన్నాయి, నియమాలు, జాగ్రత్తలు, ఎవరు ఎలా ఉండాలి, ప్రభావం అంటే ఈ గ్రహణ ప్రభావం ఎవరి మీద ఎలా ఉంటుంది కూడా వివరించండి. తప్పకుండా అన్న. ఎందుకంటే మనకి చంద్రగ్రహణం గురించి చాలామంది సైన్స్ బాగా డెవలప్ అయిపోయింది కదా. ఈ గ్రహణాలు ఎందుకు పట్టించుకోవాలి, అసలు ఇవన్నీ ఏం కాదు, చాలామంది మన దగ్గర చూస్తున్నాం గ్రహణాలు, దానివల్ల ఏ ఇబ్బంది లేదు, సర్వసాధారణం అయిపోయింది. చంద్రమండలం మీదకి వెళ్తున్నాం, మనకి ఇంకే చంద్రగ్రహణం గురించి ఏంటి మీరు చెప్తున్నారు అని. కానీ మనం ఎలా ఉంటామో, మనం ఎలా బతుకుతామనేది మన పూర్వీకులు ముందే గ్రహించి పుస్తకాల్లో, పురాణాల్లో రాశారు. ఒక గ్రహణం వస్తే ఎలా పాటించాలి, ఎలా ఉండాలి అనేసి. అంటే మన భవిష్యత్ తరాల్లో ఎంతవరకు వెళ్తారో ముందు, కానీ వాళ్ళు ఎంత ఊహించి రాగిపోతే ఇవాళ మనం చెప్పుకోలేము ఈ వర్షాలు. సో పురాణాల్లో దాంట్లో ఏంటంటే గ్రహణము అంటే ఆ సూచము, అది ఖచ్చితంగా పాటించవలసింది. ఎలాంటి పాటించాలంటే మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే మనం ఎలాగైతే మైలుగా అనుకుంటామో, ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్క మనిషి ఆ మైలు పడతారు. అంటే ఏంటి అంటే ఇది మంచిదైనప్పటికీ కూడా మనం పాటించాలి, ఎవరిని తాకకుండా. ఎందుకు పాటించాలి అంటే ఆహార నియమాల కోసమే చెప్పారు ఇవన్నీ వేరే ఉద్దేశం నుంచి కాదు. ఎందుకంటే మనం తినేది, తాగేది అంతా కూడా నీళ్ళతో సంబంధించిన ఎక్కువగా. సో మన శరీరంలో ఎప్పుడైనా చూస్తే 70% నీరు ఉంటుంది, 30% కదా మిగతాది ఉంటుంది. ఈ 70% నీరు, దీనికి అధిదేవత ఎవరు అంటే చంద్రుడు. సో చంద్రుడితో పట్టిన గ్రహం ఏ విధంగా సరే, సూర్యగ్రహణం అంటే ఆరోగ్య సమస్యలు, అంటే ఏంటి, కంటికి సంబంధించింది, గుండెకి సంబంధించింది, వెన్నుకు సంబంధించి, అంటే మన బాడీలో ఎముకలు ఏవైనా ఇబ్బంది పడి దెబ్బతిన్నాయంటే అది సూర్యగ్రహణం సంబంధించింది. సో మిగతా విషయాలు ఇంకే ఇబ్బంది పడ్డామన్నా అది చంద్రుడికి సంబంధించింది. అంటే ఏంటంటే గ్యాస్ సంబంధించిన విషయాలైనా, ఆరోగ్య సమస్యల్లో కొంతమంది హార్ట్ అటాక్స్ వచ్చి చిన్నపిల్లలు చనిపోతుంటారు, పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతూ వాళ్ళు చనిపోతుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ జాతకంలో రాహు ఒక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటే జరుగుతుంది. అయితే ఇది మన జాతకాలు పక్కన పెడితే ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్క మనిషి పాటించవలసిన నియమాలు ఏంటంటే, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది ఖచ్చితంగా మనం పాటించాలి. అది ఎటువంటి నియమాలు అంటే, చక్కగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకరోజు ఉపవాసం మనం ఉండేది. మనం ఎన్నో కోరికలు కోరుతాం దేవుణ్ణి, స్వామి నాకు ఇది చేసి పెట్టి నేను ఇవాళతో ఉపవాసం ఉంటామని. అంటే మన కోరికకి బలమైంది, అందుకే మనం ఉపవాసం ఉంటున్నాం. కానీ మన భవిష్యత్తు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన కుటుంబంలో ఎవరు మనకు దూరం అవ్వకూడదు, మన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఒకరోజు ఉపవాసం ఉండొచ్చు. అలా అనుకోండి. ఇది గ్రహణం మేము ఎందుకు పాటించాలి అనుకోకండి. ఖచ్చితంగా ఇది చేస్తే మా కుటుంబం బాగుంటుంది, మేము సంతోషంగా ఉంటాం, అందుకే చేయాలి. సో ఈ గ్రహణ సమయాల్లో ఏం చేస్తాము, సూర్యగ్రహణానికి అయితే మనకి 12 జాములు చెప్తాం. అంటే ఒక 12 hours ముందు తీసుకొని ఆహారం దాన్ని వదిలేయాలని చెప్తాం. అంటే చంద్రగ్రహణం 9, అంటే 3 జాములు, అంటే మనం 9 గంటలు ముందు తినాలి ఆహారం. అంటే 9 గంటల ముందు, అంటే మన రాత్రి 9:57కి. అంటే ఉపవాసన, జపము, అనుష్ఠానం ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇంకేం తీసుకోరు. మన్నాడు మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తారు. అంటే 7వ తారీఖు 12 గంటల 15 నిమిషాల వరకు ఆహారం తీసుకొని ఆపేస్తారు. ఎవరంటే బలమైన వాళ్ళందరూ. సో బలమైన వాళ్ళంటే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు, ఉపవాసం చేయగలిగిన వాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఉండొచ్చు. చాలామంది జపము, అనుష్ఠానం, ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా 12-12 ఆపేస్తారు ఆహారాన్ని. తర్వాత ద్రవ పదార్థం ఏవి తీసుకోకూడదు అన్న, ఇంకా అవి కూడా ఉండదు, ఏవి ఉండకూడదు. మొత్తం అంటే ఈ ఉపవాసం అనేది నా కుటుంబం కోసం చేస్తున్నాను అనుకుంటే కదా ఉండగలం. ఇది ఊరికే ఉండాలి అంటే ఎవరికి అనిపించదు, ఆకలి వేస్తూ తినాలనిపిస్తుంది. మనకు బలమైన కోరుకుంటే, ఇప్పుడు మనం చాలామంది తిరుపతి కొండ ఎక్కే వరకు తినరేవిను. సో 7 కొండలు ఎక్కి వెళ్తారు. సో 7 గంటలు ఎక్కాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 4 గంటలు పట్టచ్చు, 6 గంటలు పట్టచ్చు. ఇది మానసికంగా మనం బలంగా ఉంచుకోవడానికి తప్ప ఇంకా వేరే విషయాలు ఏం లేవు. మనం మానసికంగా బలంగా ఉండాలి. ఇది నా కోసం కాదు, నా కుటుంబం కోసం అనుకుంటే ఖచ్చితంగా ఉండగలం. లేకపోతే అయ్యో ఎలా ఉంటామండి, రేపు గ్రహణం అంటే ఇవాళ తినేస్తాం అని చెప్పి అంటారు. అలా తినకుండా ఉండాలి. ఎందుకు ఉండాలి దాని వివరణ తర్వాత చెప్తాను. సో ముందు ఏంటంటే 12 గంటల లోపు తినాలి ఆహారం. లేదు అంతకన్నా కాదు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకి ఆకలి వేస్తాయంటే 4 గంటల 15 నిమిషాలు సాయంకాలం. ఈ 4 గంటల 15 నిమిషాల తర్వాత ఇంకేమి తీసుకోకూడదు. ఇంకా పసిపిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు, తర్వాత ఇంకా వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి 7 గంటలకు పెట్టాలి వాళ్ళకి ఆహారం. ఎందుకంటే వాళ్ళు తాగేది పాలు, 1 గంట 2 గంటల్లో డైజెషన్ అవుతాయి, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంటే ఈ గ్రహణం సమయంలో మన కడుపులో ఏ ఆహారం ఉన్నా దానికి సంబంధించి బాధపడతాం మనం.
ఇప్పుడు మనం ఆకుకూరలు తిన్నాం అనుకోండి, ఆకుకూర ఉందనుకోండి, ఆకుకూర సంబంధించిన ఇబ్బంది పడతాం. ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి 7 చక్రాస్ ఏవైతే ఏ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ మన కూరగాయలు. సో 7 చక్రాల్లో గ్రీన్ కలర్ చక్ర ఎక్కడ ఉంటుంది? హార్ట్ చక్ర, అనాహత చక్ర. అంటే ఈ చక్ర గురించి ఏంటి, మనం ఆ కూర భోజనం చేసాం, శుభ్రం కూర వేసుకుని ఆ కూర ఉండిపోయింది, డైజెషన్ అవ్వలేదు, ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ విధంగా ఎవరు చెప్పట్లేదు, అందరూ ఏంటంటే గ్రహణం పాటింపులు చెప్తున్నారు. నేను కొంచెం వివరంగా చెప్తున్నా, ఎందుకంటే ఎందుకు పాటింపడం. ఇవాళ మా పిల్లలు అడిగారు నన్ను, ఈ గ్రహణ సమయంలో అందరూ మైనక్లోస్ పెట్టి చూస్తుంటారు గ్రహణాన్ని, నువ్వేమో చూడకూడదు, తలుపులన్నీ మూసేయాలి, కర్టెన్స్ అన్ని గట్టిగా వేసేస్తున్నావు అంటే, రేపు గ్రహణం టైంకి ఇలా ఉండాలని చెప్తున్నావు, అందరికీ జపం చేయాలని చెప్తున్నావు, ఎందుకు చేయాలి, అంత అడ్వాన్స్ డెవలప్ అయింది కదా, ఎందుకు చేయాలి అని చెప్పేసి. ఏ ఉపయోగం. సో ఎందుకు చేయాలి అనేది ఏంటంటే, వాళ్ళు మనకి పురాణంలో రాసింది ఏంటంటే, కడుపులో ఇంత ఆహారం ఉన్నా సరే దానివల్ల కడుపు నొప్పి వస్తుందంట. చాలామందికి కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలియదు, చాలా రోజులు ఏడుస్తుంటే పిల్లలు పెద్ద మనిషి అయిన తర్వాత కాస్తంత ఇబ్బందులు వస్తాయని అనుకుంటాం కదా, కానీ చాలామంది ఇప్పుడు వాళ్ళ మగ పిల్లలు కూడా వస్తున్నాయి, విపరీతమైన పెయిన్స్ వచ్చి ఒక రకరకమైన ఆపరేషన్స్, వాటికి సపరేట్ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మనకు సైన్స్ వాళ్ళు పెట్టేస్తారు పేర్లు, ఇది ఈ పేరు ఈ పేరుని. ఇవన్నీ కూడా అంటే గ్రహణంలో పాటించకపోవడం వల్ల వచ్చిన ప్రమాదాలంట. ఇప్పుడు పిల్లలు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, కొంతమంది చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అయినా సరే మలమూత్ర విసర్జన మార్నింగ్ పూట మంచంలో చేస్తుంటారు. అంటే మలంగా మూత్రం చేస్తుంటారు వాళ్ళ పాపం. వయసు పెరుగుతుంది కొద్ది 12 ఏళ్ళు 14 15 వచ్చి వాళ్ళు చెప్పుకోలేదు పేరెంట్స్, కష్టం అవుతుంది మా అబ్బాయి ఏం ప్రాబ్లం అనేసి. గ్రహణ సమయంలో వీళ్ళు పాటించకపోవడం వల్ల వాళ్ళు ఇవాళ ఆ సమస్య ఫేస్ చేస్తున్నారు. ఎఫెక్ట్ ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇవాళ మనం చేసే ప్రతి ఒక్క పని అది మన ఫ్యూచర్ వాళ్ళకి, జనరేషన్స్ వాళ్ళకి ఇబ్బంది పడతారు. అలాగే పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు ఆ శిక్ష వాళ్ళకే ఉంటుంది, అది ఎవరికి ఉండదు. 12 years వరకే, 12 ఏళ్ళ వరకే వాళ్ళు చేసిన తప్పులన్నీ తల్లిదండ్రుల అకౌంట్లోకి వస్తాయి. 12 ఏళ్ళ తర్వాత వాళ్ళు చేసిన అన్నీ కూడా అకౌంట్ వస్తాయి. వాళ్ళు అనుకుంటే మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాము, ఇంత చిన్నప్పటి నుంచి మేము ఎవరికి తప్పు చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, కానీ మాకే ఎన్ని కష్టాలు, తెలిసి తెలియని తప్పులు ఇవన్నీ. అయితే ఇవన్నీ వివరంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, వాళ్ళ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మందికి విషయం తెలిస్తే కానీ చేయట్లేదు. అందుకని చెప్తున్నా, ఇది చేదస్తాం అనుకోవచ్చేమో కానీ, బట్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది విషయం అంటే, ఈ వివరంగా చెప్తేనే వాళ్ళని పాటిస్తారు, అందుకని చెప్తున్నా. సో అందుకని ఆహార నియమాల్లో పాటించాల్సింది, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు తినే ఆహారం ఏంటి, చాలా తక్కువ ఆహారం, వాళ్ళు ఉడికించిన పదార్థాలు తింటారు, అవి ఒక గంట 2 గంటలో డైజెషన్ అయిపోతాయి. సో కరెక్ట్గా 9:57కి స్పర్శాకాలం అంటే ఏంటి, అక్కడ మొదలవుతుంది. అంటే మనం పట్టు స్నానాలు అంటాం కదా, అందరం ఆ టైంలో అందరూ పట్టు స్నానాలు చేస్తాం. స్నానం చేయాలి. ఎలా చేయాలంటే వేసుకున్న బట్టలతోటి వెళ్ళి స్నానం చేయాలి. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతే వింటాం కదా, వినగానే వెళ్ళి స్నానం చేస్తాం బట్టలతోటి, అలా అన్నమాట ఇక్కడ కూడా. సో వెంటనే ఏంటంటే పట్టగానే వెంటనే వెళ్ళి ఆ బట్టలతో స్నానం చేసి పొడి బట్ట కట్టుకోవాలి. చాలామంది తడి బట్ట కట్టుకొని చేయమని చెప్తాం, తడి బట్టతో ఏది చేయకూడదు. తడి బట్టతో చేస్తే అది ఇంకొక దోషం అవుతుంది, శారీరకంగా కాస్త అవస్థ పడతారు. తర్వాత ఆ తడి బట్టతో చేసేందుకు ఒక దోషం ఉంది వాళ్ళకి. సో ఆడవాళ్ళకి తడి బట్ట వేస్తారు, ఎప్పుడు కట్టుకోకూడదు, తడి బట్టతో ఎప్పుడు చేయకూడదు. అది ఎవరు చేస్తారంటే పూర్వ సువాసనలు చేస్తారు, వాళ్ళకి అది నియమం. కానీ సువాసనలకి అయితే అసలు తడి బట్టే ఉండకూడదు. అందుకని ఏంటంటే అందరూ ఏంటంటే స్నానం చేసేసి బట్టలు మార్చుకొని పొడి బట్ట కట్టుకొని ఎవరిని ముట్టుకోకుండా, మంచాలని సోఫాలని ముట్టుకోకుండా ఒక ఆసనం వేసుకొని కింద కూర్చోవాలి. ఒకవేళ కింద కూర్చోలేని వాళ్ళు ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఏ మంత్రం ఎవరు చేసినా ఎవరికైనా ఇది ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఎందుకంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే రాహుతో సంబంధించిన చంద్రగ్రహణం ఇది. రాహుతో చంద్రగ్రహణం అంటే ఏంటి, మనకి రాహు అంటే ఏంటి, మనకి జనరల్గా ఒక మాయ, లేనిది సృష్టిస్తూ ఉంటాడు. అది ఉందని మనం భ్రమలో వెళ్తుంటాం, దూరపు కుండలు నూనుపు అని చెప్పి వెళ్తుంటాం కదా, అలాగా లేని దాన్ని సృష్టించి ఆయన వెళ్తి చేస్తాడు. అలాగా మనము చంద్రుడితో ఉన్నాం కనుక తొందరగా లీనమైపోతాం ఏ విషయమైనా. ఇప్పుడు చంద్రుడిని ఎందుకు తీసుకుంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, తర్వాత ఎవరితో అయినా ఈజీగా వాళ్ళు అల్లుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి చంద్రబలం ఎక్కువ ఉందనుకోండి, ఎవరు చూసినా వాళ్ళు ఎవరితోనే మాట్లాడగలుగుతారు, ఎక్కడైనా బతకగలుగుతారు. ఎందుకు అంటే నీరుతో సంబంధించిన, ఆ గ్రహానికి సంబంధించింది ఏంటంటే నీరుతో సంబంధం అది. నీరు మనం గ్లాస్లో పోస్తే గ్లాస్ మోడల్లోని, ప్లేట్లో పోస్తే ప్లేట్ మోడల్లో ఎలా మారుతారో వీళ్ళు ఎలా మారుతారు. సో రాహుతో చంద్రుడు కనుక మనకి వచ్చే సమస్యలు అనేది ఎలా వస్తాయి అనేది, ఆర్థికపరమైన ఇబ్బందులు, తర్వాత ఆరోగ్య సమస్యలు, ఈ రెండు కూడా ఎలా వస్తాయి చెప్పలేము. ఇప్పుడు మన కూర్చున్న వాటర్ నెమ్మగా వస్తుంది, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది, ఆపలేదాన్ని. సో ఆపాలి అంటే దాంట్లో క్లాత్ వేసి బట్టేసి తుడిచినా తప్ప ఆగదు. అలాగే ఒక ఫ్లో మాట. సో ఈ రాహుతో వచ్చినప్పుడు ఏంటి, చెప్పకుండా చేసే పనులే ఈ రాహుతో వచ్చాయి. ఏదైనా సడన్గా యాక్సిడెంట్లు అవుతాయి, అది తెలిసి రాదు.
సడన్గా ఏదో వార్త వింటాం, తెలిసి రావు. ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రుడు రాహు ఒక మాయ అన్నమాట. సో చంద్రరాహులు ఎప్పుడైనా కలిస్తే ఒక మాయాజలంలో ఇరుక్కుపోయినట్టే, ఒక ద్వీపంలో ఉంటే మనం ఎటు రావాలో దారి తెలియదు, అలాంటి పరిస్థితి ఈ గ్రహణం. అందుకని ఏంటంటే మనని కాపాడేవాడు భగవంతుడు. సో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనలో ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు. సో ఈ ఫోటోలో నా ఫోటోలో కాదు, మన మనసులో ఉన్నాడు. మన మనసులో ఉన్న భగవంతునికి ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంటిల్లిపాది హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అందరూ కొన్ని ఏంటంటే చేయకపోయినా స్నానం చేసి అందరూ ఒక వారం కూర్చుంటే అన్నీ ముట్టుకోకూడదు. ఇది ఎందుకంటే మంచం ముట్టుకున్నా, సోఫాలు ముట్టుకున్నా, ఏది ముట్టుకున్నా వీళ్ళకి సంవత్సర కాలం ఉంటుంది ఈ గ్రహణ సమయం. అంటే వాళ్ళు ఒకసారి మైలు పడితే మళ్ళీ ఆ గ్రహణం వచ్చే వరకు వీళ్ళు మైలుతో ఉన్నట్టే. అప్పుడు వీళ్ళు పూజలు కార్యక్రమాలు ఏవి పనికిరావు, అన్నీ కూడా చంద్రగ్రహణం ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది. సో అందుకని పూర్వం మనకి స్నానం చేసేసి వారం కూర్చోండరా, శుభ్రంగా లేచి ఉండండి, కాస్త ఏదైనా నామం చేసుకోండి, మీకు నచ్చిన నామం చేసుకోండి అని చెప్పేసి ఇది. సో భగవంతుడు శక్తిని ఇవ్వాలి, భగవంతుడికి శక్తి ఇస్తే మనం బాగుంటాం అని చెప్తారు. అన్నిటికంటే ముఖ్యం మనకు శక్తి కావాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాక్షస శక్తి, దైవశక్తి రెండు ఒకేసారి కలిసినప్పుడు మానవ శక్తి చాలా తక్కువ. సో ఈ మానవ శక్తి, ఈ రాక్షస శక్తి, దైవశక్తిలోంచి మనం మానవ శక్తి తెచ్చుకోవాలి అంటే మనం దైవం వైపు వెళ్ళాలి. ఇప్పుడు ఇటు రెండు యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం ఎవరి వైపు ఉంటాం? దైవం వైపు ఉంటాం కదా. సో దైవం వైపు ఉండాలి కనుక ఈ దైవం వైపు ఉండడానికి నామస్మరణ, మేము మీతోటి ఉన్నామని చెప్పడానికి మాత్రం ఈ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇప్పుడు స్పర్శకాలం ప్రారంభమైన తర్వాత స్నానం చేసుకుని చక్కగా కూర్చోవాలి. మళ్ళీ ముగింపు ఎప్పుడు అమ్మా? చివర మళ్ళీ అప్పుడు విడుపు స్నానం కూడా చేయాలి. విడుపు స్నానం కూడా చేయాలి. అయితే ఇక్కడి నుంచి వీళ్ళు కూర్చొని చక్కగా జపం చేసుకుంటూ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ కనుక కూర్చొని జపం చేస్తూ 1:26 వరకు ఈ మొత్తం ఈ మోక్షకాలం. సో 1:26 వరకు 27 వరకు ఉండి, అంటే మన టైమింగ్స్ ప్రకారం కొంతమందికి 5-10 నిమిషాలు వేసుకుంటే సుమారుగా 1:35 వరకు ఉండొచ్చు. ఈ 1:35 అవగానే అలా వెళ్ళి స్నానం చేసేయాలి ఆ బట్టలతోటి. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ముట్టుకోకుండా వాళ్ళు వెళ్ళాలి. సో వీళ్ళు జపం చేసినంతసేపు వాళ్ళు ఆచమనం చేసుకోవడానికి సంకల్పం చెప్పుకున్నప్పుడు కొన్ని దర్భలు వేసుకోవాలి ఇంట్లో. ఈ గ్రహణ సమయం ముందు 9:57కి మొదలక ముందు 9 గంటలకి మనకి ఇంట్లో ఏవైతే పదార్థాలు ఉన్నాయో, వండిన పదార్థాలు ఏవి పనికిరావు. నన్న దర్భలు వేసి తినచ్చు అని చెప్తారు, ఏవి పనికిరావు. తినేసి ఇంకా పక్కన పెట్టేయడమే, పారేయడమే మొత్తం అంతే. సో వండిన పదార్థాలు పనికిరావు. పచ్చి పదార్థాలు అంటే బియ్యము, ఆవకాయలు, మాగాయలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటి మీద దర్భలు వేయడం. ఫ్రిడ్జ్లో పైన ఒక దెబ్బ వేసేయండి, ఫ్రిడ్జ్లో పనికొస్తాయి అంటారు. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ కానీ ఏమి పనికిరావు, అసలు ఏం పనికిరావు. ఎందుకు అంటే దర్భ వేసేసేయండి ఈజీగా ఉంటుందని చెప్పేసి, అంటే మనకి పని ఈజీగా తగ్గడానికి చెప్పేస్తున్నాము. కానీ శాస్త్ర ప్రకారం అయితే ఏమి ఆ వండిన పదార్థాలు, పాలు, పెరుగు అసలు ఏవి గ్రహణం తర్వాత ముట్టుకోకూడదు. అసలు గ్రహణ సమయంలో పాలు ఎవరు తాగం, ఎందుకంటే పాలతో దోషం ఎక్కువగా ఉంటుంది, అసలు అరగదు. ప్లస్ దాంతో దోషం కూడా ఎక్కువ ఉంటుంది. సో పాలకి ఎక్కువ గ్రహించే శక్తి ఉంటుంది. అందుకే పిల్లలకి ఆవు పాలు ఇస్తాం కానీ మామూలుగా గేదె పాలు ఇవ్వం. ఆవు పాలలో ఏంటంటే కాస్త గ్రహణ శక్తి తగ్గుతుంది, దాన్ని ఫిల్టర్ చేయగలుగుతుంది. ఈ గేదె పాలలో అవి ఉండవు. సో పాలు ఏవి తాగినా సరే అది గ్రహిస్తుంది, అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా గ్రహిస్తుంది. ఆ పాలు నెగిటివ్గా గ్రహణ సమయంలో, అంటే మనకి గ్రహణం మనకు కనిపించేది 9:57కి, కానీ ముందు రోజు తర్వాత రోజు పాలు తాగకుండా ఉండాలి. ముందు రోజు కూడా పాలు తాగకూడదు, తర్వాత రోజు కూడా పాలు తాగకూడదు. ఎందుకంటే వీళ్ళు గ్రహణం సమయంలో వాళ్ళకి సరిగ్గా నియమాలు పాటించకుండా అవే వండుతారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అమ్మాయి గ్రహణం అయిపోయింది కదా అని చెప్పి పొద్దున్న వెళ్ళి హోటల్లో భోజనం చేయకూడదు, టిఫిన్లు చేయకూడదు. అందరూ బయట వెళ్ళి తినేస్తారు ఆహారాలు, అవి తినకూడదు. అవి తినడం వల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ దర్భలు వాడి ఉండరు, మీరు అది తింటే మీకు ప్రమాదం ఉంటుంది. సో ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్న అకాల మరణాలు మనం చూస్తూనే ఉన్నాం. అకాలంగా జరిగే ఏవైతే బాధపడి అయ్యో పక్కింట్లో జరిగింది మన ఇంట్లో జరగకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా మనం పాటించాలి. తర్వాత ఈ గ్రహణ సమయంలో చేసే పరిహారాలు నియమాలతో పాటు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే అందరూ కొన్ని ఇంట్లో ఉన్న ఇంటిల్లిపాది ఉన్న ఒక రాగి పాత్ర తీసుకొని, రాగి పాత్రలో ఈ వెండి నాణ్యము, వెండి పడగ రెండు వేసి దాని నిండా నెయ్యి వేసి ఆ నెయ్యిని గ్రహణ సమయంలో పెట్టాలి పక్కన. ఆ గ్రహణం దానికి పడుతుంది మంచిగా. అంటే వీరి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఏముందో అది లాగేస్తుంది, శుభ్రంగా పెట్టడం. తర్వాత పొద్దున్నే ఈ బ్రాహ్మణోత్తమాలను పిలిచి ఎంత దక్షిణ ఇవ్వమంటారో అడిగి ఆ దక్షిణ ఇచ్చి దానం ఇవ్వడం. ఇలా దానం చేస్తే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. దీంట్లో కిలోంబావు బియ్యము, నువ్వులు, మినువులు ఇవన్నీ కాకుండా వస్త్రము, తగిన దక్షిణ. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక పాత్రతో నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవడానికి అవతల వాళ్ళు అంత తొందరగా ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే దానికి జపం, శాంతి వాళ్ళు ఎక్కువ చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే తీసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు.
అసలు అలా బ్రాహ్మణులు దొరకలేదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చేయమంటారు? ఖచ్చితంగా దొరుకుతారు నాన్న, చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తీసుకుని జపాలు అనుష్ఠానం చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ద్రవ్యం వాళ్ళకి ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది దక్షిణ కొంచెం ఘనంగా అడుగుతారు, ఈ మాదం తీసుకోవాలంటే దక్షిణ ఘనంగా ఇవ్వడానికి. కానీ మనం అడిగినప్పుడు మనం చెప్పినట్టుగా నువ్వులు మినువులు ఇవన్నీ కలిపితే మాత్రం తీసుకోరు. ఈ నువ్వులు కానీ మనం మినువులు కానీ పెట్టి ఇవి ఇస్తామండి అంటే దానికి చాలా ఎక్కువ అంటారు. నువ్వులు దానం ఇవ్వాలంటే నువ్వులు అంత బంగారం కూడా ఇవ్వాలంట. మనం ఎన్ని నువ్వులు ఇస్తాం దానికి తగ్గ బంగారంతో దానం ఇవ్వాలంట. సో అది ఇవాళ రోజున బంగారం మనం కొనుక్కునే పరిస్థితి లేదు, అది ఇవ్వడానికి. కానీ చాలా వరకు ఈ బంగారం దానం ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలు తీరిపోతాయి. సువర్ణ దానం అనేది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విశేషం అండి. చాలామంది ఏంటంటే మనకంటే కొంచెం కష్టమో, చాలామంది వెండి పడగ బదులు బంగారు పడగ వేసిస్తారు. బంగారు పడగ బంగారుది, వెండి నాణ్యం, పడగ మాత్రం బంగారం ఇస్తారు, నాణ్యం మాత్రం వెండిది ఇస్తారు. ఇది చంద్రుకు సంబంధించింది కదా, వెండిదే ఇవ్వాలి. అలా ఇచ్చి కంచు పాత్ర దాంట్లో వెండి పాత్ర అలా ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి మొత్తం పూర్తి సంపూర్ణంగా ఉంటుంది అనేసి అర్థం. అయితే మనం ఏంటంటే ఇవన్నీ చెప్తే పాపం ఇవన్నీ చేయాలంటే సామాన్యులకి గ్రహణ సమయాలు పాటించవలసింది ఏంటంటే ఇవన్నీ దానం ఇచ్చినా ఇవ్వకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని ఈ పట్టు విడుపు స్నానాలు చేసి ఇంట్లో దర్బలు వేసి ఇంటి మధ్యలో హాల్లో కూడా ఒక 4 దర్బలు వేసి ట్యాంక్లోని వాటర్ ట్యాంక్స్లోని వాటర్లో వేసుకొని పెట్టుకుంటే స్నానం చేసినప్పుడు కూడా వీళ్ళకి దోషం లేకుండా ఉంటుంది. సో ట్యాంక్లో ముందు వేసుకోవాలి దర్బలు తెచ్చుకొని. దర్బలు దొరకలేదండి ఏదో గడ్డి వేయచ్చా అంటారు, గడ్డి కాదు దర్బలే వేయాలి. చాలామంది గడ్డి దొరికింది గడ్డి వేస్తాను, అది కాదు. దర్బ అంటే ఇది, దాన్ని గరిక అంటాం. సో గరిక కూడా దొరకదు వీళ్ళకి, మామూలుగా గడ్డి దొరుకుతుంది, అది గడ్డి అంటాం. అంటే మామూలుగా లాన్స్ వాళ్ళు పెరిగేదంతా గడ్డి. గరిక అంటే మన దర్బ ఎలా ఉంటుందో గరిక అలా ఉంటుంది. అది మన గణపతికి పూజ చేసేది, మన దర్బగా వాడేది అది. సో గరిక దొరికిన ప్లేస్లో దర్బలు వేసుకుంటే చాలా విశేషం, మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాలన్న. చిన్న సందేహం అమ్మ, ఒకవేళ మహిళలు నెలసరిలో ఉంటే కనుక ఈ గ్రహణం టైంలో మరి వారు జపం చేయొచ్చా? వాళ్ళు జపం చేయకపోయినా పట్టు స్నానం చేయాలన్న, చేయాలి. ఆ డేట్లో ఉన్న వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు స్నానం చేసి పక్కన వారు కూర్చోవాలి, ఏమి ముట్టుకోకూడదు. వాళ్ళు ఉన్న వస్త్రాలు ఉన్నాయి కదా అవి వాళ్ళు ముట్టుకోకుండా కూర్చోవాలి. ఒక వస్త్రం పొడి వస్త్రం వీళ్ళకి ఇమ్మని చెప్పాలి, వాళ్ళు అవి కట్టుకొని కూర్చోవాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే ఉండడం చాలా ఉత్తమం. ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు స్నానం చేయాలి, ఎందుకంటే వాళ్ళకి అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అలాగే కడుపుతూ ఉన్నవాళ్ళు ఆహారం కోసం మంచిల కోసం లేచి మంచిలు తాగాలనుకోకూడదు, ముందే తాగి పడుకుంటే మంచిది. తాగాల్సి వస్తే చేసుకుంటే చాలా విశేషం అన్న, చాలా విశేషం. ఎంత విశేషం అంటే అసలు ఆ శిశువు జపం చేస్తుంటాడు మనతో పాటు. 5 నెలల నుంచి మనం ఏం మాట్లాడతామో వాళ్ళు వింటూ ఉంటారు, 6 నెలల నుంచి మనతో పాటు మాట్లాడుతుంటారు వాళ్ళు. కానీ అది మనకి వినిపించదు, కానీ వాళ్ళు ప్రతిదీ అంటారు, వింటారు, మాట్లాడుతుంటారు, చెప్తూ ఉంటారు. వాళ్ళకి భూమి మీద వచ్చి తల్లి పేగు తర్వాత ఈ బిడ్డది పేగు కట్ చేసే వరకు వాళ్ళు భగవంతుతో మాట్లాడుతుంటారంట. నన్ను ఎందుకు పుట్టిస్తున్నావు, ఈ ఇంట్లో ఎందుకు పుడుతున్నా, ఈ కారణం ఏంటి, ఈ రోజు నన్ను అన్ని నేర్పిస్తుంది, నాకు అన్నీ చెప్తుంది, ఏం చేయాలి నేను అని చెప్పి అన్నీ మాట్లాడుతుంటారంట. ఎప్పుడైతే ఆ బొడ్డు కట్ చేస్తామో అప్పుడు ఆగిపోతుంట, అప్పుడు వాళ్ళు మొత్తం మర్చిపోతారంట గత జన్మ వాళ్ళు ఏం చేసుకున్నారో ఆ జన్మ వల్లే ఇక్కడ ఉన్నామని చెప్పి వాళ్ళు తెలుసు అని నేను. అందుకని వాళ్ళు చేసుకున్నాను అనుకోండి ఇంకా చాలా విశేషంగా వీళ్ళకి డెలివరీ అప్పుడు కాస్త అనుకూలంగా మారుతుంది. అయితే ఏంటి గ్రహణ సమయం ఎవరు చూడకూడదు అని చెప్పేసి నక్షత్రాలు తెలుసో తెలియపోయినా వాళ్ళకి పేర్లు ప్రకారం నక్షత్రాలు అనుకున్నా, పేర్ల ప్రకారం రాసి అనుకున్నా వీళ్ళు ఎవరో చూడకూడదు. అంటే అసలు గ్రహణాన్ని ఎవరో చూడకూడదు అన్న, ఈ నక్షత్రం వాళ్ళు చూడకూడదు, ఏ నక్షత్రం వాళ్ళు కాదు, ఎవరో చూడకూడదు. గ్రహణ సమయంలో ఏమి చూడకుండా ఉండడమే చాలా చాలా మంచిది ఒంటికి. ఎందుకంటే ఆ గాలి ఆ ఒంటి మీద పడకూడదు, గాలి పడకూడదు ఒంటి మీద. అందరూ ఏమనుకుంటారంటే ఏమవుతుంది అని చెప్పేసి మనం మైలు పడతామని అంటారు కదా, మైలు ఎలా పడతాం మనం, ఒకటే గాలి అందరినీ తగులుతుంది కనుక బయలు పడతాం. ఆ ప్రదేశంలో ఉన్నాం కనుక అందరం కలిసాం కనుక ఆ మైలు పడతాం అన్నమాట. అలా ఒక దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నాం, ఆ దేవాలయం ఉన్న పుణ్యం అంతా మనకు రావాలంటే ఎలా వస్తుంది, అక్కడ యంత్ర ప్రతిష్ఠ ఉంటుంది, దాని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒక ఆరా పనిచేస్తుంది, ఆ ఆరా ఏంటంటే అందరికీ వస్తుంది, వ్యాపిస్తుంది. అందుకే వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే మాకు జరిగింది, మాకు బాగా జరిగింది చెప్తారు. ఎందుకు జరుగుతుంది అలాగా, కొన్ని అలా జరుగుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు మన తిరుపతి ఖచ్చితంగా మెట్లకి వెళ్ళి వస్తే అందరికీ పనులు అయిపోతాయి కదా. ఎలా అయిపోతాయి అంటే ఒక్క సెకండ్ దర్శనం అయింది, ఇలా అయితే వాళ్ళు తెచ్చేస్తారు మనుషులు, అయినా సరే వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది. మాకు తిరుపతి వెళ్ళొచ్చా మాకు అన్ని పనులు జరిగాయి అంటారు. ఎంతమంది చెప్పారు అలాగా. అంటే ఏంటంటే ఇక్కడ ఎనర్జీ ఆరా ఒకటి, అలాగే మనకి కాస్మిక్ నుంచి వచ్చే ఆరా ఏదైతే ఉందో నెగిటివ్ ఆరా అన్నమాట. ఈ గ్రహణ సమయంలో ఇది పాజిటివ్ ఆరా కాదు, నెగిటివ్ ఆరా. ఈ నెగిటివ్ ఆరాలని మనం ఒంటిపై పడకుండా ఉండడమే
చాలా చాలా ఉత్తమం అనమాట. మనం తీసుకునే జాగ్రత్తలే తర్వాత మనల్ని మంచిగా ఉండేలా చేస్తాయని. 100%. అంటే రాహు అనేది మనకి ఎప్పుడు కొన్ని ఏంటంటే ఒక మాయ, మోసపోవచ్చు, మోసపడవచ్చు, లేకపోతే ఎవరైనా మోసం చేయాలని ఆలోచన రావచ్చు. మనం ఎందుకు తప్పు చేయకుండా అందరూ బదులుస్తాం, మనం ఎందుకు మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి అని చెప్పి ఆలోచన రావచ్చు. అంటే ఒక దుర్మార్గులకు ఉండే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. అందుకే ఈ ఆరా పని చేయొద్దని చెప్పేసి ఈ గ్రహణ సమయంలో బయటికి వెళ్ళొద్దు అంటాం. ఎందుకు ఈ సమయము మనకి 6 నెలలు, అంటే దేవతలకి ఒక రోజు, మనకి సంవత్సర కాలం. అంటే వాళ్ళకి ఒక రోజు మనకి మన దగ్గరికి వచ్చినప్పుడు అది సంవత్సరం అయింది, అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి సంవత్సరం పట్టింది. అలాగే సూర్యగ్రహణం అంటే మనకి సంవత్సర కాలం, చంద్రుడు అంటే 6 నెలలు అంటాం. సో తొందరగా మూవ్ అవుతుంది అంటే ప్లానెట్ ఇది. దీన్ని 6 నెలలుగా వ్యవధిగా వేశారు మన పురాణాల్లో. అంటే మనవి వాళ్ళు వేసుకుంది ఏం లెక్కలు కాదు, ఇది పురాణాల్లో వేసిన లెక్కలే. 6 నెలలు ఈ ప్రభావం ఉంటుంది. ఈ 6 నెలలు ఏం చేసుకోవాలంటే ఆహార నియమాలు, సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా సోమవారాలు, శనివారాలు, మంగళవారాలు, తర్వాత ఆదివారాలు అస్సలు నాన్ వెజ్ ఆహారాలు తీసుకోకూడదు. అది అంటే మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాలి వీళ్ళు. నిషేధిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ముందు పాటించవలసిన పరిహారాలు ఇవి, తర్వాత మిగతా దానాలు ధర్మాలు తర్వాత రాశుల ప్రకారం. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి 6 నెలలు ఇవి మాత్రం 4 రోజులు ఖచ్చితంగా వారంలో తీసేసి మిగతా టైంలో సాత్వికమైన ఆహారం. ఎంత సాత్వికమైన ఆహారం అంటే మామూలుగా తినే వాటిలో మనం అల్లం వెల్లుల్లి వేసుకుంటారు కదా, ఇది కూడా తగ్గించుకొని వేసుకోవాలి. అప్పుడు వీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా అల్లం వెల్లుల్లి వేస్తే మంచి అదృష్టమైన యోగంగా వాళ్ళకి పుష్టి అని వస్తుందంటారు కదా, అది కన్నా రాదు. దాన్ని కూడా వెల్లుల్లి కలిస్తే అది మాంసాహారం కింద వచ్చేస్తుంది. అంటే మాంసం తింటే ఎంత ఫలితం వస్తుందో ఈ వెల్లుల్లి ఉల్లి తింటే కూడా అంతే ఫలితం ఉంటుంది. అందుకని తినొద్దని చెప్తాం. సో అల్లం కావాలంటే తినొచ్చు, అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ తినొచ్చు. అల్లం వేసుకున్న ఆహారం తీసుకోవచ్చు, కానీ ఇవి అల్లం వెల్లుల్లి కలిసిన ఆహారాన్ని తీసుకుంటే కూడా ఇబ్బంది. అందుకే సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఇప్పుడు కాదు, ఈ సమయం 7వ తారీఖు అయిందంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఉగాది వరకు మనకి జాగ్రత్తగా ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. లేకపోతే మనం ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పక్కర్లేదు. అది చాలా సంతోషం. చాలా చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరూ. అంటే సాధారణంగా ఎలా ఉంటుంది ఏంటి రాశులు ఇంతవరకే చూస్తాం, మనం చూడొచ్చా చూడకూడదు అన్న క్యూరియాసిటీ తప్ప వేరేది ఆలోచించాం. అవును. కానీ ఆ ప్రభావం ఎదుర్కొంటాం కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆహార నియమాల విషయంలో చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.